రండి. మళ్ళీ వెనక్కి తిరిగి అట్లాగే నడుచుకుంటూ పోండి. చాలు, వచ్చి కూర్చోండి. నమస్తే అండి. ఏం ప్రాబ్లంతో వచ్చారండి ఇక్కడికి సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ కి? సార్ నాకు మెడ నొప్పుల నుంచి మెడలోంచి నరాలు డిస్క్ ఇక్కడ L4, L5 నరాలు డిస్క్ ప్రాబ్లం వల్ల నేను బాగా ఇబ్బంది పడ్డాను. నడవలేకపోయాను. అసలు మామూలు స్ట్రైట్గా నిలబడలేకపోయాను. నేను ఒక సపోర్ట్ లేనిది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా ఫ్రీగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకొని బయట పని కూడా నేను చేసుకుంటాను, ఇబ్బంది లేదు. బయట వరకు కూడా కంప్లీట్ నార్మల్ వర్క్ రెజ్యూమ్ అయిపోయారు. పని కూడా చేసుకుంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. అప్పుడు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడి నా ఎమ్మట మడిచలేంది, నేను కదలేకపోయినా నిలబడలేకపోయినా, నడవడానికి కూడా అసలు బాత్రూమ్కి పోలేకపోయినా పరిస్థితి. సో బయట మీరు చూపించుకుంటే ఏమన్నారు? బయటలో చూపించుకుంటే ఇది L4, L5 ఆపరేషన్ చేసే స్టేజ్ ఉంది, ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవుతుందో కాదో అని భయపెట్టారు, ఇబ్బంది పడ్డా. ఇక్కడ తెలుసుకొని మీ సెల్ ద్వారా చూసి యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది. జస్ట్ మందులు, మీరు ఇంకా ఆరోగ్యాన్ని, అంటే మీ వెన్నుపూస ఆల్మోస్ట్ ఎండు కొమ్మలాగా మారిపోయి అంత డ్యామేజ్ అయిపోయి నరాలన్నీ కూడా బిగుసుకుపోయి సర్జరీ స్టేజ్ ఉండింది. ఇప్పుడు అవన్నీ కూడా డ్యామేజ్ ఆపేసాము, శరీరంలో డిఫెక్ట్స్ అన్ని ఆపేసాము, బాగా చేసేసాము. ఇప్పుడు అది ఎండు కొమ్మ నుంచి పచ్చి కొమ్మగా మారి అండ్ మీ డిస్క్లు నరాలు కూడా అన్ని వితౌట్ ఆపరేషన్ మేము సెట్ చేసేసాము. దానివల్ల ఇప్పుడు ఏ లక్షణాలు మీకు లేవు. అర్థమైంది, లక్షణాలన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మందులు ఇంకో కొంతకాలం ఎందుకు వాడమంటున్నాం? ఎండు కొమ్మ కాస్త పచ్చి కొమ్మగా మారాలి, పూర్తి ఆరోగ్యంగా మారాలి. సో దట్ మళ్ళీ రేపు ఫ్యూచర్లో అంత ఈజీగా ఏ ప్రాబ్లం మీ వెనుపూసకు రావద్దు. అండ్ మా పని సర్వీసింగ్ వర్క్, మెయింటెనెన్స్ పని ఏంటి? మీరు నేను చెప్పినట్టు ఆహారము, జీవనశైలి మీరు పాటిస్తే రేపు ఫ్యూచర్లో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు ఉండదు, మా దగ్గర రావాల్సిన అవసరం కూడా మీకు రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి.